హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని విద్య లైఫ్ స్టైల్. ఈరోజు ఈ వీడియోలో రాబోతున్న వరలక్ష్మి వ్రతంలో భాగంగా ప్రసాదాలు ఎలా చేసుకోవాలి అనేవి ఒక 5 రకాలైతే చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి పులిహోర, పప్పు పూర్ణాలు, అలాగే పచ్చెనగల గుగ్గుళ్ళు, అలాగే గారెలు అండ్ పరమాన్నం అనమాట. సో నా స్టైల్లో సింపుల్గా ఉల్లి వెల్లుల్లి ఇలాంటివేమీ వాడకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోవడానికి కొన్ని నానబెట్టుకునే ఉంటాయి కదా. సో అలాంటివి ముందు రోజు నైటే నానబెట్టేసుకోవాలి. మరి మనం మార్నింగ్ తెల్లారుజాముని లేసేసి చేస్తాం కదా. సో అందుకని ముందు రోజు నైటే పడుకునే ముందు పచ్చిశనగపప్పు, అలాగే గుగ్గుళ్ళు శనగలు, అలాగే ఇంకా ఏమైనా గారెకి పిండికి మినపప్పు అలాంటివి నానబెట్టేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ మినపప్పు, పచ్చెనగల గుగ్గుళ్ళు, అలాగే పచ్చెనగపప్పు నానబెట్టేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ముందుగా శనగల గుగ్గుల్ని ఇలా వాటర్తో పాటు వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. వాటర్తో పాటు వేసేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని విజిల్ కుక్కర్లో ఒక 5 విజిల్స్ అయితే ఇప్పించుకున్నాను. అలాగే ఇందులో ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పోపుకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే ఒక గబ్బెడు కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేశాను. దీన్ని మనం ఉడకబెట్టుకున్న పచ్చిశనగలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అంతే, చాలా సింపుల్. ఇక్కడ ఎండుమిర్చి ఘాటు చూసుకొని వేసుకోండి, పిల్లలు ఉంటారు కదా తినేవాళ్ళు. సో రెడీ అయిపోయిందనమాట మన గుగ్గుల రెసిపీ అయితే. సో ఒక రెసిపీ అయితే అయిపోయినట్టే. మరి ఇంకొకటి పచ్చిశనగపప్పుతోటి పప్పు పూర్ణాలన్నమాట. పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వాటర్తో పాటు వేసేసుకొని ఇలా విజిల్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ ఇప్పించుకుంటే సరిపోతుంది. త్వరగానే కుక్ అయిపోతాయి. ఇది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ వస్తే అవి స్ట్రెయిన్ చేసేసుకొని ఇలా స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం స్వీట్కి సరిపడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఒకసారి స్టవ్ పైన పెట్టేసుకోవాలి. బెల్లం అంతా కరిగి పప్పు బెల్లం బాగా మెల్ట్ అయిపోతుంది. ఇది బాగా మెల్ట్ అయిపోయి మళ్ళీ దగ్గర పడేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా గరిటెతోటి పైకి అన్నాం అనుకోండి, జారి కింద పడకుండా ఉండేంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇందులోకి మనం కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్నాను నేను, ఫ్లేవర్ కోసం, అలాగే స్వీట్ ఎగుటు పట్టకుండా ఉండడం కోసం. సో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట చల్లారడం కోసం. ఇప్పుడు మనకి పైన కోటింగ్ కోసం నానబెట్టుకున్న మినపప్పు ఒక కప్పు దాకా తీసుకున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని జారుగా కలుపుకోవాలి. బాగా మిక్సీ పట్టుకుంటే చాలా సాఫ్ట్గా బాగా మెత్తగా అయిపోవాలి. వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని పక్కకు తీసుకోండి. ఇందులోకి ఒక కప్పుకి కొంచెం తక్కువ బియ్యపిండిని యాడ్ చేసుకోండి. ఇది కొన్ని ప్రాంతాల్లో వరిపిండి అని కూడా అంటారు. సో బియ్యపిండిని కూడా యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. సో దోసపిండి కంటే కొంచెం గట్టిగా రావాలి. ఇప్పుడు మనం పూర్ణం రెడీ చేసుకుందాము. మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇలా బాల్స్ లాగా చుట్టుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు జస్ట్ పైన అలా ఒక లేయర్ కోట్ చేసి హీట్ చేసుకున్న ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండా కొంచెం హీట్గా ఉన్నప్పుడు వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయితే పైన మాత్రం మాడిపోతాయి, లోన మాత్రం పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్ అండ్ పర్ఫెక్ట్ కలర్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. సో ఇంతే అండి, పూర్ణం బూరెలు రెడీ అనమాట. ఇలా ఆయిల్లో మంచి కలర్ వచ్చాక ఇలా 2 సైడ్స్ బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవడమే. ఈ పూర్ణం బూరెలు నేను చేసిన ప్రసాదాలు అన్నిటిలో కూడా ఇది చాలా టేస్టీగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంతేనండి, ఇలా తీసేసుకోవడమే. ఇక మిగతా పిండిని అలాగే మిగతా పప్పు అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకొని ఇంకో బ్యాచ్ వేసేసుకోవడమే. ఇప్పుడు వచ్చేసి గారెలు వచ్చేసి మినపప్పు, నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఆనియన్ అవి యాడ్ చేయకూడదు కాబట్టి సో నేను ఆనియన్ అవి ఏమీ యాడ్ చేయలేదు. దేవుడికి పెట్టే ప్రసాదాలు ఎలా చేయాలో అలానే చేసుకుందాం అన్నట్టు. ఇంకా గారెలు వచ్చేసి మనం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకుండా
ఇలా కొంచెం కొంచెం చేయి తడుపుకొని పిండి తీసుకొని ఇలా లైట్గా అలా ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్ లాగా చేసుకొని వేసేసుకోవడమే అనమాట. లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయొద్దని ఈ మధ్య మన చాగంటి గారు కూడా చెప్పారు కదా, సో అందుకని మనం పాటిద్దాము. రైట్ హ్యాండ్తో ఇలా కొంచెం పిండి తీసేసుకొని ఇలా ఒకసారి బాల్ లాగా చుట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసి గారె షేప్ ఇచ్చి రౌండ్ పెట్టేసి ఆయిల్ వేసేయడమే. చాలా సింపుల్. ఇలాగే అన్నిటిని కూడా బ్యాచ్ వైజ్గా వేసేసుకున్నాను. నేను గారెలు చాలా తక్కువ చేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే ఆయిల్లో వేసేసుకొని మంచి కలర్ వచ్చాక దింపేసుకోవడమే, గారెలు రెడీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పరమాన్నం చెప్పాను కదా, దీన్ని పరమాన్నం అంటారో పొంగల్ అంటారో మీ ఇష్టం. నేనైతే ఇది కూడా ఒక ప్రసాదం లాగా చేశాను అనమాట. ఈ పొంగలి పరమాన్నం రెసిపీకి ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసి బాగా వాష్ చేసి వాటర్ పోసుకొని ఇలా ఒక 3 విజిల్స్ ఇప్పించాను. అప్పటికే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, వాటర్ ఎక్కువ పోసాను కాబట్టి మెత్తగా ఉడికిపోయిందనమాట. దీన్ని ఒకసారి ఇలా స్మాష్ చేసుకొని ఇందులోకి పాలు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిపోయినా పర్లేదు, కాచి చల్లార్చినైనా పర్లేదు. పాలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా స్టవ్ పై నుంచి పక్కకు దించేసి పాలు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పాలు మొత్తం బాగా ఆ రైస్కి పట్టాక, అదే మిశ్రమం మొత్తం ఈవెన్గా కదిపాక ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకుంటాను నేను. బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం లైట్గా మెల్ట్ అయ్యాక అప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలండి. ఇందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిలో కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం వెండి ద్రాక్ష, ఇంకా మీకు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకొని బాగా ఫ్రై చేసి యాడ్ చేసేసుకోవడమే. పొంగల్ బాగా దగ్గర పడ్డాక యాడ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడైనా సరే పరమాన్నమైన పొంగలైనా కొంచెం జారుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. అప్పుడే మనకి చల్లారాక దగ్గర పడకుండా ఉంటుంది, గట్టిగా ఉండకుండా ఉంటుందన్నమాట. కొంచెం జారుగా ఉంటేనే బాగుంటుందనేది మా ఒపీనియన్. సో మేము ఎలా తింటామో అలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసాను. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర. పులిహోరకి నేను పొడి పొడిగా రైస్ని అయితే కుక్ చేసుకొని పెట్టేసుకున్నాను. వేడివేడి అన్నంలో పులిహోర ఎలా చేయాలి అనేది చాలా డౌట్గా ఉంటుంది. ఎందుకంటే వేడివేడి అన్నం చేస్తే ముద్దలాగా, లేదంటే రైస్ విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. నేను చెప్తాను, వచ్చేయండి. ఈ వేడివేడి అన్నంలో కొంచెం సాల్ట్, అంటే పులిహోరకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పులుపుకు తగ్గట్టు నిమ్మకాయల్ని కూడా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా రసం పిండి వేసుకోవడమేనండి. మనం ఆయిల్లో ఉడికించకుండా ఎన్ని నిమ్మకాయలు పులుపు అయితే సరిపోతుందో అన్ని నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని 2 స్లైసెస్గా ఇందులోకి పులుసు పిండి వేసుకోవడమే. రైస్ వండేటప్పుడు కూడా కొంచెం ఆయిల్, ఒక నిమ్మ చెక్క పిండేసి కనుక వండుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది. సో ఈ ఉప్పు నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకున్నామా, ఇందులోకి పోపు రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, వేరుశెనగపప్పు అవి ఫ్రై చేయాలి కాబట్టి. ఇందులోకి వేరుశెనగ గుళ్ళు, అలాగే ఒక గబ్బెడు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేశాను. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అవుతుంది, ట్రాన్స్పరెంట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా తీసేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే అవి చల్లారాక ఇంకొంచెం బెటర్ కలర్ వస్తాయి. సో ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని సేమ్ ఇదే ఆయిల్లోకి మనం పోపు అయితే రెడీ చేసేసుకుందాము పులిహోరలోకి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం పోపు దినుసులు అన్నీ కూడా మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని 2 ఎండుమిర్చి కట్ చేసుకున్న, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలాగే ఒక గబ్బెడు కరివేపాకు, ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యి చిటపటమని బాగా వేగి మంచి స్మెల్ వచ్చేటప్పుడు ఈ రైస్లోకి డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. పులిహోరని పులుసు డైరెక్ట్గా ఇందులో అయినా సరే ఉడికించవచ్చు, లేదంటే నేను చెప్పినట్టు ఇలా చేసుకోవచ్చు. ఈ రైస్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోండి. బాగా కలర్ వచ్చి మొత్తం ఆ పులుపుదనం అంతా రైస్కి పట్టి, పోపు కూడా అంతా రైస్కి పట్టి మంచి కలర్ అండ్ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసేసేయండి. అంతే, మన టేస్టీ వేడి వేడి పులిహోర రెడీ. ఎప్పుడు కూడా వేడి రైస్ తోటి పులిహోర చేయాలంటే ఇలా చేయండి. అండ్ ఫైనల్గా ప్రసాదాలు చూసేద్దామా. ఇది వచ్చేసి పొంగలి, అదే పరమాన్నం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గారెలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనం చేసుకున్న పప్పు పూర్ణాలు అనమాట. పప్పు పూర్ణాల తర్వాత పచ్చిశనగ గుగ్గులు, అలాగే పులిహోర. ఇవన్నీ కూడా మంచి అవుట్పుట్ వచ్చిందండి, కలర్ కానీ చూడటానికి కానీ. ఇవైతే నేను చేసుకున్న శ్రావణ శుక్రవారం ప్రసాదాలు అనమాట, మీతో షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టుకున్న అమ్మవారిని కూడా చూపిస్తాను లాస్ట్లో. నచ్చితే లైక్